హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి. కార్తీక మాసంలో విరివిగా ఉసిరికాయలు దొరుకుతాయి, తెలిసిందే కదండి అందరికీ. షార్ట్ వీడియో కింద ఉసిరికాయ పచ్చడి పెట్టానండి. ఇప్పుడు లాంగ్ వీడియో చేస్తున్నాను. ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఉసిరికాయలను అయితే అలా నీట్గా కడుక్కొని మంచిగా తుడిచి ఆరబెట్టుకోవాలన్నమాట. అలా ఆరబెట్టుకున్న తర్వాత సామాన్లు ఏమేమి పడతాయి అనేది చూపెడుతున్నానండి. ఇంగ్రీడియంట్స్: ఆవాలు, జీలకర్ర, కారం పొడి, ఉప్పు, ఎల్లిపాయలు, ఆయిల్, ఇంకా ఇలా పడతాయి అండి. ఇవైతే కేజీ పచ్చడి పెడుతున్నాం కాబట్టి కేజీకి సరిపడా ఆవాలు, జీలకర్ర దూరగా వేయించి పక్కన పెట్టేసుకున్నామండి. మరి ఎక్కువగా వేయించితే మాడిపోతాయండి, నల్లగా వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడయ్యేదాకా వెయిట్ చేయాలండి. నీళ్ళ తడి అనేది ఉండకూడదు. కాస్తంత ఆయిల్ పోసుకోవాలి. ఉసిరికాయలు వేయించడానికి సరిపడంత ఆయిల్ పోసుకోవాలన్నమాట. కేజీకి పావు కేజీ నూనె సరిపోతుందండి. కానీ పోపు పెట్టడానికి కాదు, ఓన్లీ ఉసిరికాయలు వేయించడానికి అన్నమాట. అట్లా బాగా వేడయ్యేదాకా వెయిట్ చేసి ఒక్కొక్కటిగా ఉసిరికాయ వేసి వేయించుకోవాలన్నమాట. అలాగా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. మరి మాడనివ్వకూడదు. మంచి కలర్ మారేంత వరకు అలాగా వేయించుకోవాలన్నమాట. మరి బాగా మాడనివ్వకూడదు. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఎందుకంటే నూనె చెల్లి పైన పడుతుంది. జార విడుచుకుంటూ మెల్లగా వేసుకుంటూ వేపుకోవాలన్నమాట. అలాగా చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇలాగా వేయించుకోవాలన్నమాట. అన్నీ అలాగే వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలండి, మాడకుండా ఉంటుంది చూసుకుంటూ. మనమైతే అదే ఆయిల్లో మనం ఇలా వేయించుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనూ పోపు పెట్టుకోవాలన్నమాట. అలా జీలకర్ర వేసుకోవాలి. సరిపోకపోతే ఇంకా ఆయిల్ పోసుకోవచ్చు అండి, పచ్చి ఆయిల్ కూడా పోసుకోవచ్చు. మనం ఒక్కొక్కటి గల కేజీ అన్నం కాబట్టి కేజీకి సరిపడే జీలకర్ర, వెల్లిపాయలు అలా వేయించుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా అది వేగడానికి అయితే కాస్త టైం పడుతుంది. అది వేగిన తర్వాత మనం వెల్లిపాయలు వేసుకోవాలన్నమాట. వెల్లిపాయలు వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది. వెల్లిపాయలు కాస్త ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఆవాలు ముందుగా వేయకూడదు, ఎందుకంటే అది తొందరగా వేగిపోతాయి, మాడిపోతాయి కాబట్టి. వెల్లిపాయలు వేయడానికే కాస్త టైం ఎక్కువ పడుతుంది. ఇందులో మెంతులు అయితే వేయడం లేదండి. ఉసిరికాయ పచ్చడిలోకి మెంతులు అవసరం లేవు. వేసిన తర్వాత వేగిన తర్వాత ఉసిరికాయ నూనె అయితే చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టేసుకొని మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అతిగా సి విటమిన్ ఉన్నదంటే ఉసిరికాయనేనండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఆమ్లం అని కూడా అంటారు ఉసిరికాయని. ఇది చర్మానికి సంబంధించిన వ్యాధులను నయం చేస్తున్న సోయాసిస్, దురద లాంటి స్కిన్ ఎలర్జీ అవి అయితే నయం చేస్తున్నాయి. ఎక్కువ వీటి మెడిసిన్లో కూడా ఉసిరికాయను వాడతారండి. మంచిగా కణజాలం, మన చర్మంలో ఉండే, మన శరీరంలో ఉండే కణజాలాలు, మృదు కణజాలను చాలా సాఫ్ట్గా మంచిగా పాడవకుండా ఉంచుతుంది. ఇంకా హెల్త్కి చాలా మంచిది. దీనిలో 4 రకాల రుచులను చూడొచ్చండి ఉసిరికాయలు. ఫస్ట్ కాస్త చేదుగా, తర్వాత వగరగా, పులుపుగా, తినగా తీపిగా కూడా వస్తుంది. 4 రకాల రుచులను ఒకే దాంట్లో చూడగలిగేది ఏదేమైనా ఉందంటే అది ఉసిరికాయ అనే చెప్పచ్చండి.
ఇది చాలా మంచిది కూడా హెల్త్కి. అన్ని రకాల వ్యాధిగ్రస్తులు తినగలిగిన ఇది పచ్చడి అంటే ఉసిరికాయ పచ్చడి అని చెప్పుకోవచ్చండి. అలాగా తూకం వేసుకోవాలన్నమాట. 1/2 కేజీలో సగం ఆడ జోకి 1/2 కేజీ ఉప్పు జోకుతున్నాం అన్నమాట. అలా మనం మిక్సీ పట్టుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారాలి కదండి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా కలుపుకోవాలన్నమాట. ఇందులో మెయిన్ నిమ్మకాయాలండి. నిమ్మ పులుసు ఖచ్చితంగా పోసుకోవాలి. ఉసిరికాయ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే. మెంతులు అయితే వేయకూడదండి. కొన్ని కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. మేమైతే వేసుకోలేదండి. నిమ్మ పులుసు అయితే పోసుకోవాలి. నిమ్మ పులుసు ఎంత పోసుకుంటే అంత మంచిదండి. చల్లారిన తర్వాత ఉసిరికాయలకి మనం పట్టుకున్న పుల్లనైతే ఒక్కొక్కటిగా అలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. జీలకర్ర పొడి, ఆవ పొడి ఉసిరికాయలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఉసిరాకు స్నానం కూడా చాలా మంచిదండి. చర్మం డ్రైగా అవ్వకుండా ఉండడానికి పనిచేస్తుంది. ఉసిరి చూర్ణం పెట్టుకుంటే కూడా సోయాసిస్ లాంటిది పోయే అవకాశం ఉంటుందండి. ఆయుర్వేదంలో కూడా ఉసిరికాయని చాలానే వాడుతున్నారు. హెయిర్ ఆయిల్ కానీ, సోపులు కానీ ఇలాగా చాలానే ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. మెడిసిన్లో కూడా బెస్ట్ ఔషధంగా చెప్పుకోవచ్చండి. చర్మ వ్యాధులకు మరింత ఔషధంగా ఉసిరికాయని చెప్పుకోవచ్చండి. సి విటమిన్ ట్యాబ్లెట్స్లో కూడా ఉసిరికాయని చాలానే వాడతారు. హెల్త్కి సంబంధించి మనం వేసుకున్న పొళ్ళనైతే మంచిగా కలుపుకోవాలి ఉసిరికాయలకు పట్టేటట్టుగా. తర్వాత ఉప్పు అయితే కేజీకి 1/2 కేజీ పోసుకోవాలండి. పోసుకొని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఎంత బాగా కలిపితే అంత మంచిదండి. ఉసిరికాయలకు పడుతుంది కదండి. అలా కలుపుకోవాలన్నమాట. టైం అయితే పడుతుంది కలపడానికి. కలిసేటట్టు కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి. కారము అదే పోపు పెట్టుకున్న నూనె ఇలా పోసుకోవాలన్నమాట. ఈ లోపల మనం నిమ్మకాయలను వండుకొని నిమ్మరసం తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం కారాన్ని అయితే చూసుకుంటూ పోసుకోవాలండి. కేజీ పచ్చడికి 250 గ్రాములు సరిపోతుంది. అంటే 1/2 కేజీలో సగం సరిపోతుంది. 1/2 కేజీ కారం మొత్తం మరింత తినలేమండి. కాస్త స్పైసీగా తినేవాళ్ళు కాస్త ఎక్కువ పోసుకోవచ్చు. కేజీకి 1/2 కేజీ అయితే అస్సలు పోయకూడదండి. 1/2 కేజీలో సగం పోయాలి. అలా మనం వేయించి పెట్టుకున్న నూనె ఉంది కదా, పెట్టుకున్న నూనె, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసి అలా వేడి చేసుకున్న ఆయిల్ అయితే ఉంది కదా, అందులో కారం వేసి కలుపుకోవాలండి మొత్తంగా. మేమైతే పల్లి నూనె తీసుకున్నాము. అదే గానుగ నూనె. పక్కన గానుగ ఉన్నది కాబట్టి అందులోకి వెళ్ళి తెచ్చుకుంటాం ఎక్కువ శాతం ఆయిల్ని. స్వచ్ఛమైన నూనె అన్నమాట, పల్లి నూనె, కల్తీ లేనిది. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆయిల్ కారం అంతా కలిసేటట్టు కలుపుకొని అందులో వేసుకోవాలన్నమాట. మనం ఆయిల్ సరిపోకపోతే పచ్చి ఆయిల్ అయినా పోసుకోవచ్చు. అదే ఆయిల్ని వేడి చేసి అయినా పోసుకోవచ్చు అండి. కేజీకి 1/2 కేజీ నూనె సరిపోతుందండి. మరింత పోసుకున్న ఆయిల్ ఎక్కువ అయిపోతుంది. అలా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఉండాలి లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. కారంని అయితే కలుపుకొని మళ్ళీ ఉసిరికాయలు వేసుకొని మంచిగా కలిసేటట్టు కలపాలన్నమాట. అలా మంచిగా అంతా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు ఉండద్దు కదండి. ఉండలు ఉంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది పచ్చడి కలపడానికి. మేమైతే పచ్చళ్ళ కారమే వాడుతున్నామండి. ఇది ఖరాని అండి. 3 మ్యాంగోస్ అలాగా వాడతారు పచ్చళ్ళ కారం. ఇదైతే పచ్చళ్ళ కారం వచ్చిన కానుండి
పచ్చళ్ళు పెట్టుకోవడానికి అయితే ఈజీ అయిపోతుందండి. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకైతే తీసుకొని ఒక రోజు కారం పొడి పట్టించుకొని 2-3 రోజులు కారం పొడి పట్టియడానికే సరిపోయేదండి. ఇప్పుడు పెట్టుకోవాలనుకున్నప్పుడు పచ్చళ్ళ కారం అయితే అవైలబుల్గా ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మొత్తంగా వేసుకొని మంచిగా ఉసిరికాయలో పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ కనుక సరిపోకపోతే పచ్చి ఆయిల్ కూడా పోసుకోవచ్చండి, సరిపోదనుకుంటే చూసుకుంటూ. మనం ఎక్కువైతే ఆయిల్ పోయలేదు, మనం ఉసిరికాయలు వేయించిన ఆయిల్లోనే కలిపాం కాబట్టి తక్కువ పడే అవకాశం ఉంటే అలాగా కలుపుకోవాలండి. లేకపోతే ఆయిల్ని వేడి చేస్తే కానీ పోసుకోవచ్చు అండి. మనమైతే నిమ్మరసం ప్రిపరేషన్ నిమ్మకాయ రసాన్ని అయితే తీద్దాం. నిమ్మకాయల నుండి నిమ్మరసం తీసి ఇదంతా కలిపిన తర్వాత పోసుకోవాలి. నిమ్మరసం అయితే మెయిన్ అండి. నిమ్మరసం ఉంటేనే ఎక్కువ బాగుంటుంది, నిల్వగా ఉంటుంది పచ్చడి. ఉసిరికాయ పచ్చడికి అయితే నిమ్మరసం మెయిన్ అన్నమాట. ఇంకా ఇలా కలపడానికి అయితే కాస్త టైం పడుతుంది. మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఎంత హెల్దీ ఉసిరికాయ పచ్చడి అయితే. లేకపోతే ఉసిరికాయ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి అయితే దీపాలు పెట్టడం మర్చిపోకండి. అది ఉసిరి చెట్టు వల్ల ఇంత లాభాలు ఏంది, ఉసిరికాయ వల్ల సి విటమిన్ పుష్కలంగా దొరికేది. ఆమ్లంతో కూడా పోలుస్తారు. చర్మం కాంతివంతంగా ఉండడానికి అలాగే ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి పచ్చళ్ళ రూపంలో అవైలబుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే నిమ్మరసం పోద్దాము. కలపడం అయితే సరిపోయింది. ఆయిల్ సరిపోకపోతే పచ్చి ఆయిల్ అయినా పోసుకోవచ్చు అని చెప్పాను కదండి. మనమైతే ఇప్పుడు నిమ్మరసం పోస్తే అలా గింజలు అయితే బెజ్జాలు ఉన్న గంట కాబట్టి అలా బయటికి వచ్చేస్తాయండి. అలా నిమ్మరసం పోసుకొని అలాగా మేమైతే 10-20 నిమ్మకాయలు విన్నామండి ఆ కేజీకే. అక్కడ కనబడుతున్నాయి కదండి నిమ్మ చెక్కలు, అలాగన్నమాట. ఇంకా ఆయిల్ కూడా కలుపుదాము. పచ్చి ఆయిల్ కానీ ఇంకేది కానీ అది సరిపోతుంది అనుకుంటా అండి మ్యాక్సిమం, ఎందుకంటే ఊరాలి కదా. అలాగనమాట. మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా జాడికి ఎత్తేసుకోవడమేనండి. సీసా జాడి పెట్టాం, కేజీ కాబట్టి సరిపోతుంది. 3-4 నెలలు వచ్చేస్తుంది, సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుందండి. మెల్లిగా అందులో ఎత్తేసుకోవడమే. ఇంకా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఉసిరికాయ పచ్చడి ఎలా ఉండేదో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్లలో చెప్పండి. వంట వీడియోస్ కానీ మన దైవ దర్శనం కానీ పోయిన వీడియోలోనైతే పచ్చని పంట పొలాలు వాటి యొక్క ఉపయోగాలు అయితే చెప్పడం జరిగిందండి. ఇంకా క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్పండి. ప్లీజ్ అన్ని వీడియోస్ చెక్అవుట్ చేయండి. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంకా ఎప్పుడు వస్తుందా, సంవత్సరంగా వస్తుందా, అసలు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా అనేది అయితే ఏమీ అర్థం కావడం లేదండి. ఎలా చేయాలి ఏంటి అనేది, ఎలాంటి వీడియోస్ పెట్టాలో కూడా కామెంట్లలో చెప్పండి. ఇంకా వీడియోస్ ఎలాగా ఉన్నాయి, ఇంకెలా ఎంత మంచిగా తీయచ్చో చెప్పండి. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము, నిత్య విద్యార్థి అయిపోవచ్చు యూట్యూబ్ ఛానల్ ద్వారా. మనకు వచ్చిన కళలన్నీ యూట్యూబ్ ఛానళ్ళల్లో పెట్టుకోవడానికి మంచి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.